పంజాబీ శాఖ మంత్రి కల్చరల్ మినిస్టర్ శ్రీ తేజస్వి సింగ్ షెకావత్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రాజమహేంద్రవరంలోని భూములలో 5 ఎకరాల ప్రాంగణంలో 15,20,00,000 వ్యయంతో నిర్మించిన ఈ సైన్స్ పార్క్ ని ఈరోజు ప్రారంభించాం. ఇక్కడ ఏర్పాటు చేసిన సైన్స్ పార్క్ ఈ ఫన్ సైన్స్ గ్యాలరీ విద్యార్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల వారి ఆసక్తిని పెంచేందుకు ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్ట్ నిర్వహణలో బెంగళూరులోని విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం ద్వారా అమలు చేయబడింది. విఐటిఎం అనేది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ పరిధిలో పనిచేస్తూ శాస్త్ర విజ్ఞానాన్ని ప్రజలకు అందించడంలో లక్ష్యంగా ఉన్న సంస్థ. విద్యా విజ్ఞానం కొత్త ఆవిష్కరణ పట్ల ఆసక్తిని పెంపొందించే క్రమంలో సైన్స్ పార్క్ ప్రత్యేకించి మనం ఈ గోదావరి జిల్లాలకి ఆంధ్రప్రదేశ్ కి ఒక సరికొత్త మైలురాయిగా నిలవడం, కొత్త ఆవిష్కరణ ప్రోత్సహించడం, విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించడం లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తున్నాం. దీనికి సంపూర్ణ సహకారం అందించిన మన గౌరవనీయ ప్రధానమంత్రి గారికి వారి మరవలేనిది, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇది వెంటనే దీన్ని పూనుకొని పూర్తి చేయడం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ కల్చర్ సైన్స్ స్పాట్స్ ద్వారా దీనికి సహకారం అందించిన కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాంతీయ సైన్స్ కేంద్రానికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం గొరగనిమూడి గ్రామంలో జన్మించి భౌతిక శాస్త్రంలో ఎన్నో అద్భుతమైన పరిశోధనలు చేసి అత్యున్నత పురస్కారం అందుకున్న భౌతిక శాస్త్రవేత్త శ్రీ స్వామి జ్ఞానానంద గారి పేరు పరిగణలో ఉంది. దీని ద్వారా ఆయన సేవల్ని ఈ కొత్త తరానికి తెలియజేస్తాం. ఆయన అందించిన సేవలకి గుర్తింపించినట్టుగా ఇది మనం భావించాలి.